హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే గనక తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజైతే గనక పుట్టినరోజు వేడుకలు పలు చోట్ల ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఒక చోట చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో అయితే గనక టీడీపీ నేత కన్నుమూశారు. టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ప్రముఖ టీడీపీ నేత కన్నుమూత ఎక్కడ ఏంటని వివరాలు కంప్లీట్‌గా వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో విషాదం, టీడీపీ నేత హఠాత్ మరణం. వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు హఠాన్మరణం చెందారు. అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అయితే ఉన్నారు ఈయన హఠాన్మరణం చెందారు. ఈ రోజు చంద్రబాబు నాయుడుది 75వ పుట్టినరోజు సందర్భంగా కర్నూలులో ఘనంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేంద్ర నాయుడు స్థానిక వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ కోసం వెళ్తూ సురేంద్ర నాయుడు కుప్పకూలిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సురేంద్ర నాయుడు మృతి చెందారు. దీంతో కర్నూలు జిల్లా టీడీపీ నేతల్లో విషాదం చోటు చేసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సురేంద్ర నాయుడు ఇక లేరని కంటతడి పెట్టుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. సురేంద్ర నాయుడు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సోమవారం నాయుడు సురేంద్ర నాయుడు అంత్యక్రియలైతే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈయన వచ్చి కర్నూలుకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అయితే కనుక ఈయన ఉండడం జరిగింది. సో ఈరోజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ హఠాన్మరణం అయితే చెందారు.